నమస్తే. తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ ఫైర్ ఓ రేంజ్లో రాజుకుంటోంది. ఏపీలో నేతలు విమర్శల డోసు పెంచుతూ ఉండగా తెలంగాణలో ప్రత్యర్థులపైన తమదైన స్టైల్లో పంచులు విసురుతున్నారు టీ లీడర్స్. రెండు తెలుగు రాష్ట్రాల్లో లీడర్ల మాటల తూటాలు నిప్పులు రాజేస్తున్నాయి. సినిమాలను మించిన నాయకుల డైలాగ్లను ఇప్పుడు పొలిటికల్ ఫైర్లో చూద్దాం. గత ఎన్నికల్లో వచ్చిన 23 సీట్లు కూడా రావన్న భయంతో చంద్రబాబు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారన్నారు ఏపీ సీఎం జగన్. మంచి పనులు చేశానని, మంచి పథకాలు అమలు చేశానని చెప్పలేని చంద్రబాబు ఇప్పుడు కొత్త వాగ్దానాలతో గారడీ చేసేందుకు వస్తున్నారన్నారు. ఆ చంద్రబాబు నాయుడు గారు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక ఈ బాబు దత్తపుత్రుడితో సహా ఇతరులతో పొత్తు కోసం వెంపర్లాడుతా ఉన్నాడు అనంటే దాని అర్థం ఏమిటో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ చంద్రబాబుకు తాను ఫలానా మంచి పని చేశానని కానీ, తాను ఫలానా మంచి స్కీమును తెచ్చానని కానీ చెప్పలేక మళ్ళీ కొత్త వాగ్దానాలతో గారడీ చేయాలని చూస్తున్నాడు అని అంటే దానికి అర్థం ప్రజల్లో వారు లేరు అని. వచ్చే ఎన్నికలు వారి సామాజిక అన్యాయానికి, మన సామాజిక న్యాయానికి మధ్య యుద్ధం. వచ్చే ఎన్నికలు ఈ సంక్షేమ పథకాలన్నీ రద్దు చేసే వారి కుట్రలకు, మన సంక్షేమ ప్రభుత్వానికి మధ్య జరగబోయే యుద్ధం. ఒంటరి పోరాటానికి మీ బిడ్డ సిద్ధం. టీడీపీని ఏపీ సీఎం జగన్ మాటలతో ఉతికి పారేస్తే మరోవైపు వైసీపీ టార్గెట్ గా టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. జగన్ పని అయిపోయిందని, ప్రజలు తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. అబద్దాల ఆటంలో జగన్ పీహెచ్డీ చేశాడన్నారు. పీలేరు వేదికగా వైనాట్ పులివెందుల సవాల్ విసిరారు చంద్రబాబు. ఆయన ఏం చదువుకున్నాడో నాకు తెలియదు కానీ కన్నార్పకుండా అబద్ధాలు చెప్పడంలో పీహెచ్డీ చేశాడు. అవునా కాదా? అబద్ధాల కోర అవునా కాదా? మొన్నటి వరకు అన్నాడు 175కు 175 గెలుస్తా ఉన్నాడా లేదా? వైనాట్ కుప్పం అన్నాడా లేదా? ఈ రోజు పీలేరు సభలో చెప్తున్నా వైనాట్ పులివెందుల. ఈ రోజు మంత్రులు ఉన్నారు. ఎవడైనా మంచి మంత్రి ఉన్నాడా తమ్ముళ్ళు? ఆ టూరిజం మంత్రిని చూస్తే వాళ్ళ కార్యకర్తల దగ్గర నామినేటెడ్ పదవిలో డబ్బులు తీసుకున్నారంటే వీళ్ళ మంత్రులా అని అడుగుతున్నా మిమ్మల్ని. తమ్ముళ్ళు, ఇక్కడ పాపాల పెద్దిరెడ్డి ఉన్నాడు. ఏం తింటాడో నాకు తెలియదు. అన్నం తింటున్నాడా? లేదు. ఉదయం అయితే ఇసుకే అల్పాహారం ఆయనకి, మధ్యాహ్న భోజనం మైన్స్ ఆయనకి, రాత్రి డిన్నర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు. ఒకవైపు వైసీపీ టీడీపీ అధినేతలు మాటల యుద్ధం కొనసాగితే మరోవైపు వైసీపీ పైన ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల పదునైన విమర్శలు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం వైఎస్ఆర్ ఆశయాలను నెరవేర్చడం లేదన్నారు. వైసీపీ అంటే వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి అంటూ సెటైర్లు వేశారు. వైసీపీలో వైఎస్ఆర్ను లేకుండా చేశారని ఆరోపించారు. తనపై ముప్పెట దాడి చేస్తున్నారని, యుద్ధానికి సిద్ధమని సవాల్ విసిరారు షర్మిల. రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనకు, జగనన్న పాలనకు, నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. మీరు ఏది కావాలంటే అది చదువుకోండి. మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంపీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అన్నాడు. ఇప్పుడు ఉందా ఫీజు రీయింబర్స్మెంట్? ఇప్పుడు చదువుకుంటున్నారా బిడ్డలు? పులి కడుపున పులే పుడుతుంది. ఆ రాజశేఖర్ రెడ్డి గారి రక్తం ఈ ఒంట్లో ప్రవహిస్తుంది. ఆ రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ వైఎస్ షర్మిల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హోదా రావాలని, పోలవరం ప్రాజెక్టు రావాలని, బిడ్డలకు ఉద్యోగాలు రావాలని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి అడుగుతుంది. ముప్పేటి దాడి చేస్తున్నారు నా మీద, అన్ని వైపుల నుంచి దాడి చేస్తున్నారు నా మీద. నా సొంత వాళ్ళు అనుకొని నా బిడ్డలను, నా ఇంటిని పక్కన పెట్టి వైసీపీ పార్టీని ఒకప్పుడు నా భుజస్కంధాల మీద వేసుకొని నిలబెట్టాను. నా రక్తం ధారపోశాను, నా
చెమటధార పోశాను. అదే వైసీపీ పార్టీ ఈ రోజు నా మీద దాడి చేస్తుంది. ఇక షర్మిలకు కౌంటర్ ఇచ్చారు ఏపీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. సీఎం జగన్ ను సీఎం పీఠం నుంచి దించి దానిపై చంద్రబాబును కూర్చోపెట్టేందుకు షర్మిల ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు పట్టం కడతారన్నారు. అందరూ ఒకటవుతున్నారు. ఈరోజు పాపం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి మీదకి ఒక పక్క చంద్రబాబు నాయుడు, ఒక పక్క పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరితో పాటు ఆయన రక్తం పూంచుకుని పుట్టినటువంటి చెల్లెలు షర్మిలమ్మ కూడా పాపం జగన్మోహన్ రెడ్డి గారిని దించి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాలనేటువంటి ఆలోచన చేస్తుంది తప్ప, అరే నా అన్న నా రక్తం ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మా కుటుంబానికి ఈ రాష్ట్రానికి దేశంలోనే వన్నె తెచ్చాడు అనేటువంటి విషయాన్ని మర్చిపోయి ఈరోజు అందరూ ఒకటయ్యారు. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున మీ మీద నమ్మకం విశ్వాసం ఉంది. తప్పనిసరిగా ఈరోజు మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో విజయం సాధించబోతుంది అని చెప్పి అర్థమైపోయింది. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమట అస్తమిస్తాడు అనేటువంటిది ఎంత వాస్తవమో రేపు 2024లో జరిగేటువంటి ఎన్నికల్లో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం, జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి. కాకాని చేసిన వ్యాఖ్యలకు సపోర్టుగా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కూడా షర్మిలపై మండిపడ్డారు. సోనియా గాంధీ, చంద్రబాబు వదిలిన బాణం షర్మిలని, వెన్నుపోటు పొడిచే వాళ్లంతా ఒక్కటయ్యారని విమర్శించారు. తండ్రి బతికే ఉంటే కాంగ్రెస్ ముఖాన ఉమ్మి ఉంటారన్న షర్మిల ఇప్పుడు ఆ పార్టీలోనే విలీనమైందన్నారు. అలాగే షర్మిలమ్మ బయట నుంచి ఎలక్షన్ వస్తానని నేను జగన్మోహన్ రెడ్డి చెల్లెలు అని చెప్తూ నేను జగన్మోహన్ వదిలిన బాణం ఉంది. ఈరోజు ఆ బాణం ఎట్టుపోయిందో తెలీదు. ఆ బాణం ఇప్పుడు ఎక్కడుందంటే సోనియా గాంధీ వదిలిన బాణం, చంద్రబాబు వదిలిన బాణం, ఇంకొక పవన్ కళ్యాణ్ వదిలిన బాణం, ఈ కొత్తగా అంతా వస్తాడు వదిలిన బాణం వ్యక్తమవుతుంది. అక్కడికి పోయింది మన తెలంగాణకి కాంగ్రెస్ తిట్టింది. ప్రతి ఒక్క పార్టీ విపరీతంగా తిట్టి కేసీఆర్ పోవాల, కాంగ్రెస్ పోవాల, నేను రావాలని ఆమె అంతా పదమబడి కడాన కాంగ్రెస్ పార్టీ విలీనం చేసింది. ఇక టీడీపీ జనసేన పొత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. జైల్లో ఉన్నప్పుడు అమావాస్య రోజు వారి పొత్తు కుదిరిందని, ఈ పొత్తు చివరిదాకా ఉండటం అనుమానమేనన్నారు. ఇక సిద్ధం సభల ద్వారా రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తామని చెప్పారు. చంద్రబాబు స్క్రిప్ట్ను షర్మిల చదువుతున్నారని మండిపడ్డారు. ఏదైతే జైల్లో కలయిక దొంగల కలయిక లాగుందది, ప్లస్ బయటకు వచ్చి అమావాస్య రోజున పొత్తు ప్రకటించాడు ఆయన. ఈ అమావాస్య పొత్తే అనుకున్నాను, అమావాస్య పొత్తులాగే జరుగుతూ ఉంది. అతను 2 ప్రకటిస్తాడు, ఈయన 2 ప్రకటిస్తాడు, రేపు 4 ప్రకటిస్తాడు, ఇది ప్రకటిస్తాడు. ఇది ఉంటుందో ఓడుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నారు ప్రజలు. కేడర్ వాళ్ళ అయోమయంలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు చేతిలో కీలుబొమ్మగా మారిపోయింది ఆవిడ. అంచేత చంద్రబాబు నాయుడు ఏదైతే స్క్రిప్ట్ రాసిస్తున్నాడో అదే చదువుతూ ఉంది ఆవిడ. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు, పథకాలు ఇవన్నీ పెద్ద అభివృద్ధి ఇవాళన్నీ ఒకసారి ఆవిడకి తెలియజేయాలి మనం. ఎంచేతంటే ఇవాళ ఈ విద్యని 15వ స్థానంలో ఉండే విద్యని చంద్రబాబు నాయుడు టైంలో ఒక నెంబర్ 1కి తీసుకొచ్చాడు. ఏదైతే సిద్ధం సభలతో ఎన్నికలకు రెడీ అని మంత్రి కారుమూరి చెబుతుంటే మరోవైపు వైసీపీ పైన సెటైర్లు విసిరారు టీడీపీ నేతలు కేఈ కృష్ణమూర్తి, భూమా అఖిలప్రియ. వైఎస్ జగన్ సిద్ధం పోస్టర్లను అన్ని చోట్ల అతికిస్తున్నారని, దాని అర్థం ఆయన దిగిపోవడానికి సిద్ధంగా ఉన్నారని వ్యంగ్యంగా చెప్పారు. జగన్ బాగా చెప్తాడు, సిద్ధం సిద్ధం అని చెప్పి ఎక్కడంటే అక్కడ పోస్టర్లు పెడుతున్నారు. దేనికి సిద్ధం అనేది క్లారిటీ వాళ్ళకు కూడా రాయలేకపోతున్నారు పోస్టర్ల పైన. పత్రికలు చూస్తాము వాళ్ళు ఎప్పుడు ఓడితే అప్పుడు పోవడానికి సిద్ధం అని. అది కరెక్ట్. ఇప్పుడైనా దిగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. వేరే పత్రికలు చూస్తాము అక్కడ అయితే సిద్ధం అంటే ఏమర్థం అని అడిగితే ఎప్పుడు పోవడానికి సిద్ధమా, ఎప్పుడైనా సిద్ధమని చెప్పారు. అది వైసీపీ పైన ఒకవైపు టీడీపీ సెటైర్స్ విసురుతుంటే మరోవైపు టీడీపీ జనసేన పొత్తులపైన విమర్శనాస్త్రాలు సంధించారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్. టీడీపీ 2 సీట్లు అనౌన్స్ చేస్తే జనసేన కూడా 2 సీట్లు అనౌన్స్ చేయడం వింతగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. రేపు టీడీపీ 150 సీట్లు అనౌన్స్ చేస్తే జనసేన కూడా 150 సీట్లు అనౌన్స్ చేస్తుందా అని ప్రశ్నించారు. ఇది కేవలం దిగజారుడు రాజకీయం మాత్రమే అని విమర్శించారు. పవన్ కళ్యాణ్ వ్యతిరేక అనుకూల ఒకటి పవన్ కళ్యాణ్
ఇవాళ నేను పెద్ద మోసం చేశాడు. 2 టికెట్లు ఆ తెలుగుదేశం పొత్తు ధర్మాన్ని పాటించకుండా అనౌన్స్ చేసింది కాబట్టి నేను కూడా 2 చేస్తానన్నాడు. రేపొద్దున్న ఆయన 150 చేస్తానంటాడు. ఈ 150 చేస్తాడా? 15కో 10కో సెట్ అయిపోయే పరిస్థితి. 3వ వంతు అన్నాడు. సరే మనం అనుకుందాం 3వ వంతు అక్కడే మాట మార్చేశాడు కదా. 2కి 2 అనౌన్స్ చేసినోడు 3వ వంతుకి దిగజారిపోతే దిగజారుడు రాజకీయాలకి ఈ రాష్ట్ర చరిత్రలో ఒకరున్నారు అంటే దిగజారుడు రాజకీయాలకు ఒకరున్నారంటే ఎందుకని 14-19 మధ్యలో చంద్రబాబుని లోకేష్ని అనేక విమర్శలు చేసినటువంటి ఈ పవన్ కళ్యాణ్ ప్రజలను మోసగించిన ఆ పార్టీ తరఫున ఆ పార్టీని గెలిపించడానికి ప్రజలకు మంచి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తానని చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారిని నీ వల్ల కాదయా ఓడించడం. పొత్తులపైన మంత్రి చెల్లుబోయిన హాట్ కామెంట్స్ చేస్తే మరోవైపు వైసీపీ పైన మండిపడ్డారు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు. పులివెందుల్లో ఎంపీ అవినాష్ రెడ్డి ద్వారా వైసీపీ అసంతృప్తి కార్యకర్తలకు 10 లక్షల వరకు పంపిణీ చేయించారని ఆరోపించారు. పులివెందుల్లో ఓడిపోతానని జగన్ భయపడటానికి ఇదే నిదర్శనమని ఎద్దేవా చేశారు. ముందే అవినీతి సొమ్ము ద్వారా ప్రజలను ప్రభావితం చేసేందుకు కుట్ర పన్నుతూ ఉన్నారు. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యకర్తకు జగనన్న భరోసా అనే కార్యక్రమానికి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయో సీఎం జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. శాండు, ల్యాండు, వైను, మైన్ మాఫియాల ద్వారా సంపాదించినటువంటి అవినీతి మొత్తాన్ని ఇప్పుడు ప్రజలకు పంచేందుకు సిద్ధమయ్యారు. అవినీతి సొమ్ముతో ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేందుకు మరోసారి ప్రయత్నిస్తున్న జగను వెల్కమ్ బ్యాక్. లక్షల కోట్ల రూపాయల సంపద దోచుకున్న బీఆర్ఎస్ కు దిమ్మ తిరిగే జవాబు చెబుతామన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు స్వేచ్ఛ లేకుండా పోయిందని దుయ్యబట్టారు. అందుకే బీఆర్ఎస్ ప్రభుత్వానికి చరమగీతం పాడారని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేవారు ఉండాలనే ఉద్దేశంతో ధర్నా చౌక్ ను తెరిపించామని చెప్పారు. మన ఆదాయం ఏంటి, మన ఖర్చు ఏంటి, మనం ధనిక రాష్ట్రాన్ని చెప్తే ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా గుల్ల చేసిపోయారో లెక్కలతో సహా మీ శాసనసభ్యుడిగా చట్టసభలో ఉప ముఖ్యమంత్రిగా మొత్తం లెక్కలకి ప్రజలందరికీ అర్థమయ్యేటట్టు చెప్పారు. గతంలో మంత్రులు వస్తే ముఖ్యమంత్రులు బయలుదేరితే వారి పర్యటన కంటే ముందే పోలీసులు గ్రామాల్లో బయలుదేరేవారు. గ్రామాలకు సంబంధించిన ముఖ్య నాయకులందరినీ అరెస్ట్ చేసేవారు. వచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చోండి అని చెప్పేవారు. వారు వచ్చి పోయేంత వరకు ఎవరు బయటకు తిరగడానికి వీల్లేదు. ప్రశ్నిస్తారేమో. ఇది ప్రజల ప్రభుత్వం, ఏదో పాలకులు ప్రజల మీద ఏదో పెత్తనారి విధానంతో పెత్తనం చేసేటువంటి ఉద్యోగాలు కాదు. ప్రజలకు సంబంధించిన సంపదని, ప్రజల వనరుల్ని కర్తవ్యంగా ఉంటూ ఆ నిధిని జాగ్రత్తగా పోగేస్తూ అది ప్రజల కోసం ఖర్చు పెట్టడం కోసం ఒంట్లో భయం పెట్టుకొని పాలన సాగించేటువంటి బీఆర్ఎస్ పై బట్టి ఫుల్ ఫైర్ అవుతుంటే మరోవైపు పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపు హామీ ఇచ్చిన గ్యారంటీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. అప్పులు చేశారంటూ గత సర్కార్పై విమర్శలు చేసిన కాంగ్రెస్ నేతలు గత 2 నెలల్లో ఢిల్లీ వెళ్లి 14,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారని ఆరోపించారు. మోసం చేసే మాట కాంగ్రెస్ అయితే అభివృద్ధి మాట బీఆర్ఎస్ది అన్నారు. ఇప్పటికీ 14,000 కోట్ల అప్పు చేసిన 2 నెలల్లో మననేమో బదనాం చేసే ప్రయత్నం చేసిండ్రు. అంటే ఇదంతా కూడా మీరు గమనిస్తే ఒక స్పష్టత కనబడుతుంది వాళ్ళది. ఎట్లా ఇవి ఎగ్గొట్టాలి అనే ఆలోచనకు ప్రయత్నం చేస్తుండ్రు. ఇప్పుడు నిజంగా మీకు ప్రేమ ఉంటే 100 రోజుల్లో చేస్తామన్నారు కదా. 6 గ్యారంటీలు అంటే ఎన్ని? 13 హామీలు. 6లో 13 ఉన్నాయి. ఆ 13 కాక రుణమాఫీ 9 తారీఖే అన్నారు. అవన్నీ కూడా మరి ఎన్నికల కోడ్ వచ్చేలోపు ఇప్పుడు చేయాలన్నా వద్దా? వాళ్ళు ఏం ప్రయత్నం చేస్తుందంటే ఎన్నికల కోడ్లోపు 1, 2 చేయాలి, ఇక చేస్తామని ప్రజల్ని మోసం చేయాలి. పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే చేతులు ఎత్తేయడానికి ఇలా వీళ్ళంతా కూడా వ్యూహం బంతా ఉన్నారు. అరే హరీష్ రావు టీ కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏకంగా కాంగ్రెస్ అధిష్టానంపై మాటల దాడి కొనసాగించారు. బీజేపీని గద్దెదింపడం కాంగ్రెస్ రాహుల్ వల్ల సాధ్యం కానే కాదన్నారు. అందుకే ఒక్కొక్కరు ఇండియా కూటమి నుంచి బయటకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీని ఓడించాలంటే ప్రజలు బీఆర్ఎస్ లాంటి స్థానిక పార్టీలను ఆదరించాలని పిలుపునిచ్చారు కేటీఆర్.
బీజేపీని ఓడగొట్టాలి అంటే కాంగ్రెస్ కు ఆ సత్తా లేదు, కాంగ్రెస్ వల్ల కాదు. అందుకే ఇవాళ ఒక్కొక్కరుగా వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారు వెళ్ళిపోయినారు, అరవింద్ కేజ్రీవాల్ గారు బీహార్లో, నితీష్ కుమార్ గారు కేరళలో, సిపిఎం పార్టీ నిన్న మొన్నటి దాకా వాళ్ళు కూడా మేము కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తామన్నారు. వాళ్ళు కూడా ఏమంటున్నారు, ఇప్పుడు రాహుల్ గాంధీతోని కాంగ్రెస్ పార్టీతోని కలిసి పని చేయలేము అని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళిపోతా ఉన్నారు. బీజేపీని ఆపాలంటే, మోడీని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ పార్టీతోని రాహుల్ గాంధీతోని కాదు. ఎవరి వల్ల అవుతుంది అంటే ప్రాంతీయంగా బలమైన నాయకులుగా ఉన్న ఒక కేసీఆర్ వల్ల, ఒక మమతా బెనర్జీ వల్ల, ఒక అరవింద్ కేజ్రీవాల్ వల్ల, ఒక పినరాయి విజయన్ లాంటి నాయకుడు ఎవరి రాష్ట్రాల్లో వాళ్ళు అక్కడ గెలుచుకోగలిగితే అట్లయితేనే బీజేపీ నిలువరించగలుగుతాం తప్ప. ఇక బామర్దులకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు. కాంగ్రెస్ అధికారంలోకి రావడాన్ని బీఆర్ఎస్ భరించలేకపోతుందన్నారు. తాము ఎందుకు ఓడిపోయామో ఒక్కసారైనా బీఆర్ఎస్ రివ్యూ చేసిందా అని ప్రశ్నించారు. కేసీఆర్ నియంత పాలన చేశారని, అందుకే ప్రజలు బుద్ధి చెప్పారని విమర్శలు గుప్పించారు. చేశాము కాబట్టి మా గవర్నమెంట్ పోయింది, మేము సరి చేసుకుంటామనే మాట ఎప్పుడైనా చెప్పారా మీరు? అహంకారాన్ని ప్రదర్శిస్తులే తప్ప ఆలోచన విధానం మీకు లేదు. ఇది చాలా బాధాకరమైన విషయంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఒక సీనియర్ నాయకుడిగా నేను తెలియజేసేది ఏంటంటే, అధికారం పోవటం అనేది తప్పులు చేస్తేనే పోతుంది. అసలు ఏ తప్పులు చేశారో ఎప్పుడైనా మీరు ఆలోచించుకున్నారా అని అడుగుతా ఉన్నా. మేము ఇది చేస్తాం, మేము పోరాటం చేస్తాం, మేము విజృంభిస్తామని చెప్తున్నారు. ఒకవైపు మోత్కుపల్లి బీఆర్ఎస్ పైన మాటలతో దాడి చేస్తే, మరోవైపు సీఎం రేవంత్ పైన బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఫైర్ అయ్యారు. అధికారంలో ఉన్నప్పుడు హుందాగా ఉంటే అందరికీ ఆదర్శంగా ఉంటుందన్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం గల్లీ లీడర్గా మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కయ్యాయని విమర్శించారు. మోదీని రేవంత్ కలిసినందుకే తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అదానీ ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. బుద్ధి జ్ఞానం ఉన్నదా, అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా అని చెప్పని వాళ్ళ రేవంత్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రతిపక్ష పార్టీ ఇచ్చిన వాగ్దానాలు అమలు చేస్తారనే భరోసాతో అమలు చెయ్యమని ప్రజలు మీకు పట్టం కట్టి మిమ్మల్ని వాళ్ళ అధికారంలో కూర్చోబెట్టిండ్రు. అదేవిధంగా ప్రజల పక్షాన ప్రశ్నించమని చెప్పని, ప్రభుత్వాన్ని నిలదీయమనేటువంటి ఒక బాధ్యత ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి కట్టబెట్టిండ్రు. ఇవాళ నీ బాధ్యత ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయటం, మా బాధ్యత ఆ వాగ్దానాలు అమలు చేయమని చెప్పని నిరంతరంగా గుర్తు చేయటము. ఇక జూబ్లీహిల్స్ లో రాజకీయ వేధింపులు మొదలయ్యాయన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. ప్రతి బీఆర్ఎస్ నేతకు, కార్యకర్తకు తాను అండగా ఉంటానన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఎవరిని వేధించలేదని, ఇప్పుడు కూడా ఎప్పట్లాగానే ఉంటామన్నారు. గ్రేటర్లో బీఆర్ఎస్ ఇమేజ్ ఎక్కడా తగ్గలేదని, అభివృద్ధి కోసం బీఆర్ఎస్ కు ప్రజలు అండగా ఉంటారన్నారు. ప్రజల్ని నమ్మకాన్ని ఒమ్ము చేయొద్దు. మనం ప్రజలు ఏదైతే విశ్వాసం పెట్టి మనకి ఇంత భారీ మెజార్టీ ఇచ్చారో వాళ్ళకి ఎప్పుడు మనం రుణపడి ఉండాలి. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ అధికారంలో లేకపోయినా కానీ మరి ఇంతమంది మహిళామణులు, ఇంతమంది కార్యకర్తలు వచ్చారంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఏదో అధికారం ఉందని కాదు, అధికారం లేకపోయినా కానీ అదే విధంగా మనం అన్ని పండుగలు బ్రహ్మాండంగా ఘనంగా జరుపుకుందాం. మరి ఇది ఇవాల్టి పొలిటికల్ ఫైర్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మాటల తూటాలతో రేపు మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV, ది అన్బయాస్డ్ న్యూస్ ఛానల్.